వెల్కమ్ టు అవర్ కృష్ణాస్ పాకశాల. ఈరోజు ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేయడం ఎట్లాగో చూద్దాం. ముందుగా ఒక కప్పు మైదా జల్లించి పెట్టుకున్నది, ఇంకో సగం కప్పు 1.5 కప్పు వేసుకోవాలి ఒక గిన్నెలో. తర్వాత ఒక కప్పు చక్కెర వేసుకోవాలి, పావు కప్పు చాక్లెట్ పౌడర్ కోకో పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. బేకింగ్ సోడా ఒక టీ స్పూన్, ఇది 1/2 స్పూన్ కాబట్టి 2 సార్లు చూపిస్తున్నాను. ఇది మొత్తం కలుపుకోవాలి, విస్కర్తో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు నూనె రిఫైండ్ ఆయిల్ పోసుకోవాలి. 1 కప్పు పాలు పోసుకోవాలి, కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. వనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి, మరీ ఎక్కువ కలపకూడదు, లంప్స్ లేకుండా కలుపుకోవాలి. దీంట్లో అవసరం ఉంటే కొన్ని వేడి నీళ్ళు కలుపుకోవాలి, తగినన్ని కలుపుకోవాలి, మరీ పల్చగా కాకుండా. ఇది కలుపుకోవాలి, స్మూత్గా కలిపేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి, మందం ఉన్న గిన్నె తీసుకోవాలి, దానికి ఆయిల్ అప్లై చేయాలి. దీనికి కొంచెం మైదా జల్లి కోటింగ్ వేయాలి. ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ వేయాలి. ఇప్పుడు దీన్ని ట్యాప్ చేయాలి. ఇప్పుడు కాజు పెడుతున్నాను గార్నిషింగ్కి. పెట్టిన తర్వాత స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి, మందపాటి గిన్నె పెట్టి, దాంట్లో స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేయాలి ఒక 10 మినిట్స్. చేసిన తర్వాత ఈ కేక్ బౌల్ పెట్టాలి, అందులో కేక్ మిక్స్ది పెట్టేసి మూత పెట్టి ఒక 1.5 అవర్ సిమ్లో పెట్టి ఉంచాలి, లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. 1.5 అవర్ అయిన తర్వాత చూద్దాం. ఒక పుల్ల పెట్టి చూసుకోవాలి, నైఫ్ అయినా పుల్ల అయినా పెట్టి చూసుకోవచ్చు. దీనికి ఏం అంటుకోలేదు కాబట్టి అయినట్టు కేక్ తీసి చల్లారిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కేక్ రెడీ అయిపోయింది. దీనిపైన చాక్లెట్ సిరప్ పోసి, స్ట్రాబెర్రీ ఉంటే కొంచెం స్ట్రాబెర్రీ పెట్టిన, ఎంతో టేస్టీ చాక్లెట్ ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.